పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ఈ వీడియో చూడండి. మన జీవన గమనంలో ఒకరితో స్నేహం చేసినప్పుడు లేదా వారితో 6 నెలలు ఉన్నప్పుడు వారి అలవాట్లు మనకు వచ్చే అవకాశం ఉంది. కనుక మనము పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఉంది. అది ఏంటో తెలుసుకుందాం రండి. 6 నెలలు ఒకరితో తిరిగితే వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయా అని అడిగారు కదూ. అది నిజమేనండి. పెద్దలు చెప్పిన మాట చాలా వరకు వాస్తవం. దీని వెనుక ఉన్న మనస్తత్వ శాస్త్రం, సామాజిక ప్రభావం గురించి ఒక వివరణ, ఒక కథ రూపంలో చూద్దాం. అలవాట్లు ఎలా అబ్బుతాయి? మనుషులుగా మనం సంఘజీవులం. మన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన, ఆలోచనలు, అలవాట్లు మనపై చాలా ప్రభావం చూపుతాయి. దీన్నే సామాజిక అభ్యాసం, సోషల్ లెర్నింగ్ అంటారు. మనం ఇష్టపడే వ్యక్తులు, లేదా మనతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల ప్రవర్తనను మనం అప్రయత్నంగా అనుకరించడం మొదలుపెడతాం. దీనికి కొన్ని కారణాలున్నాయి. అనుకరణ, మిమిక్రీ. మనుషులు సహజంగానే ఇతరులను అనుకరిస్తారు. మనం ఇష్టపడేవారిని, ఆరాధించేవారిని అనుకరించడం ద్వారా వారితో మరింత దగ్గరవుతున్నట్లు భావిస్తాం. సామాజిక ఆమోదం, సోషల్ ఎక్సెప్టెన్స్. మనం ఒక సమూహంలో భాగం కావాలని కోరుకుంటాం. ఆ సమూహం అలవాట్లను మనం అలవర్చుకోవడం ద్వారా వారి ఆమోదాన్ని పొందవచ్చు. అవగాహన లేకపోవడం, అన్కాన్షియస్ ఇన్ఫ్లుయెన్స్. కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇతరుల అలవాట్లు మనపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, ఒక స్నేహితుడు నిత్యం కాఫీ తాగుతుంటే, మనకు తెలియకుండానే మనమూ కాఫీ తాగడం మొదలుపెట్టవచ్చు. సహాయ నిరాకరణ, కన్ఫార్మిటీ. ఒత్తిడికి లోనై కాకపోయినా, మెజారిటీ ప్రజలు చేసే పనిని మనం కూడా చేయాలనిపిస్తుంది. ఈ ప్రభావాలు కొద్ది రోజుల్లోనే కనిపించకపోయినా, 6 నెలల పాటు ఒకరితో నిరంతరం సంభాషిస్తూ, సమయం గడుపుతూ ఉంటే వారి అలవాట్లు మన దైనందిన జీవితంలోకి ప్రవేశించే అవకాశం చాలా ఎక్కువ. అది మంచి అలవాట్లైనా కావచ్చు, చెడు అలవాట్లైనా కావచ్చు. కథ: రాము, సోము. ఒకానొక గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు, క్రమశిక్షణ గలవాడు. తెల్లవారుజామునే లేచి వ్యాయామం చేయడం, పొలానికి వెళ్లి కష్టపడటం, సాయంత్రం వేళ పుస్తకాలు చదవడం అతని అలవాట్లు. అతని స్నేహితులందరూ కూడా రామును చూసి స్ఫూర్తి పొందేవారు. కొంతకాలం తర్వాత, రాము పట్టణానికి వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది. అక్కడ అతనికి సోము అనే కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. సోము చాలా ఉల్లాసంగా ఉండేవాడు. కాని అతనికి కొన్ని చెడ్డ అలవాట్లు ఉండేవి. ఆలస్యంగా నిద్రలేవడం, రోజూ సాయంత్రం సినిమాకు వెళ్లడం, బయట ఆహారం తినడం, రాత్రి చాలాసేపు టీవీ చూడటం వంటివి చేసేవాడు. మొదట్లో రాము సోము అలవాట్లను పెద్దగా పట్టించుకోలేదు. తన అలవాట్లనే కొనసాగించాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, రాము సోముతో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. 6 నెలలు గడిచేసరికి, రాము జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. తెల్లవారుజామునే లేచే రాము, ఇప్పుడు సోముతో పాటు ఆలస్యంగా నిద్రలేవడం మొదలుపెట్టాడు. పుస్తకాలు చదవడానికి బదులు, సోముతో కలిసి సినిమాలు చూడటం, బయట తిరగడం అలవాటు చేసుకున్నాడు. క్రమంగా, బయటి ఆహారానికి అలవాటు పడ్డాడు. ఇంటి భోజనం రుచించడం మానేశాడు. రాత్రి చాలాసేపు టీవీ చూడటం వల్ల ఉదయం నిద్రలేవడానికి కష్టపడేవాడు. రాము తల్లిదండ్రులు సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు రామును చూసి ఆశ్చర్యపోయారు. క్రమశిక్షణకు మారుపేరైన తమ కుమారుడు, ఇప్పుడు బద్ధకంగా, అశ్రద్ధగా కనిపించాడు. రాము తల్లిదండ్రులు తమ కుమారుడిలో వచ్చిన మార్పులను గుర్తించి ఆందోళన చెందారు. ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో, వారి అలవాట్లు మనపై ఎంతగా ప్రభావం చూపుతాయో. అందుకే పెద్దలు మంచివారితో స్నేహం చేయమని, మంచి అలవాట్లు ఉన్నవారితో కలవమని చెబుతారు. మన భవిష్యత్తు, మన అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్.